లేదు, అమరావతి ఇక్కడే ఉంటుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి యొక్క చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయింది, ఎన్ని ఇండస్ట్రీస్ పారిపోయినాయి, జాబ్ క్యాలెండర్ ఏమైంది. ఈ రాష్ట్రంలో ఒక్కరైనా సరే ఈరోజు మాట్లాడితే ఒకడు మాట్లాడాడు 3000 పెన్షన్ ఇచ్చానని. నేను చెప్తున్నా, ఆ రోజు నేను హామీ ఇచ్చాను 200 రూపాయలు 1000 రూపాయలు చేస్తానని ఏప్రిల్లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్లో 2000 రూపాయలంటే ఒకేసారి 5 టైమ్స్ పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను 2000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు ఇచ్చాను. ఎన్నికల్లో 3000 రూపాయలు చెప్పాం, ఈ ముఖ్యమంత్రి 3000 రూపాయలు చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను 250 రూపాయలు 250 రూపాయలని. ఇప్పుడు 3000 చేస్తే ఈ మధ్యకాలంలో ఎంత కొట్టేశావు, ఎంత బకాయి ఉన్నావు, నీ నమ్మకం ఏంటి, నువ్వు ఇచ్చిన మాట ఏంటి, సమాధానం చెప్పమని అడుగుతున్నా. విశ్వసనీయత అంటే మాటలతో రాదు, ఏదైనా అదే మాదిరిగా ఉంది. ఇటు పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా, చాలా బాధతో నేను మాట్లాడుతున్నా. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు, ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం, మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం? అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు మాట్లాడానంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు. ఈరోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సర్పంచులు మీరు ఆలోచించండి, గ్రామాల్లో ఉండడం ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీకు వారసత్వంగా వచ్చిన పంచాయతీల్ని అదే అధికారాలతో భావితరాలకి మీ తర్వాత వచ్చే వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత మీకుంది. అది ఈరోజు లేదు. దాన్ని చెప్తున్నా, వస్తానే మీకు అధికారం ఇచ్చి 3 ఏళ్లు అనుభవించలేకపోయారు, కడానా 2 ఏళ్లైనా పూర్వ వైభవం తెచ్చే విధంగా, మీ గౌరవాన్ని పెంచే విధంగా, సర్పంచ్ అంటే ఈ విధంగా ఉండాలి అని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు కూడా ఈ స్ఫూర్తిని ఇక్కడతో వదిలిపెట్టకుండా ఈ డిక్లరేషన్ ఇంటింటికి తీసుకెళ్ళాలి. మీకు ఇచ్చిన అధికారాలు ఎందుకు పోయినాయో మీరు చెప్పాలి. 3 ఏళ్లు ఏ విధంగా మీరు పని చేయలేకపోయారో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ మేము పని చేయాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, అప్పుడే ఈ గ్రామానికి మంచి చేస్తామని మీరు చెప్పండి. ఆ పని మీరు చేయండి. రాజకీయాలకు అతీతంగా మీరు ఆలోచించండి. మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత, ఈ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అందరు జిల్లా ఆగండి అమ్మా, ఒక్క నిమిషం. అండు ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సాధ్యం. ఇప్పుడే చింతకాయల ముత్యాల గారిని ఒక మత్స్యకారుడు, వెనుకబడిన కులాలకు సంబంధించిన వ్యక్తి
యాక్టివ్గా పంచాయతీ అధికారాల కోసం, సర్పంచ్ అధికారాల కోసం ఆయన ఎవరిని దూషించలేదు, గట్టిగా మాట్లాడాడు. దానికే ఆయన సస్పెండ్ చేశారు. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, మీరు సమాజం కోసం పోరాడండి. మిమ్మల్ని కానీ ఏ పార్టీ మిమ్మల్ని ఎదుర్కొన్నా నేను అండగా ఉంటా. సమాజ హితం కోరే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అందుకే ఈరోజు చింతకాయల ముత్యాల గారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నా వారికి స్వాగతం, సుస్వాగతం. సంక్షేమం సత్యం నిత్యం సఫలం. అందరికీ ఇప్పుడు కొంతమంది ఇక్కడ అందరూ కూడా మిత్రులందరూ మాట్లాడుతున్నారు, యువతకు అధికారం ఇవ్వాలి, వీకర్ సెక్షన్కి అధికారం ఇవ్వాలని. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, సర్పంచులు కానీ రాష్ట్ర ప్రజానికాన్ని కానీ నాకు పూర్తిగా అధికారం ఇవ్వండి. ప్రజలందరూ ఆలోచించండి. నేను రాజకీయ మార్పు తీసుకొస్తా, బడుగు బలహీన వర్గాల్ని పెంచుతాను. ఆర్థికంగా ఇప్పటికే చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు, మళ్ళీ ఏం చేయాలో చేస్తాం. ఇవన్నీ జరగాలంటే మీరు పూర్తి స్వేచ్ఛ, పూర్తి మ్యాండేట్ తెలుగుదేశం జనసేనకి ఇచ్చినప్పుడే సాధ్యం అవుతుంది. ఇది మీరు ఇవ్వండి. ఇప్పటి నుంచి మీరు మాట్లాడండి, అధైర్యపడి ఇంట్లో ఉండొద్దండి. ఏదో మాట్లాడితే కేసులు పెడతారని భయపడొద్దండి. స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెప్పండి, గ్రామాల్లో చర్చలు చేయండి. ఈ ఎన్నిక అనేది 100 రోజుల తర్వాత లాస్ట్ డే మాట్లాడితే వీల్లేదు. ఇప్పటి నుంచే మీరు ఓపెన్ గా మాట్లాడి ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి మీరు కృషి చేయండి. మిమ్మల్ని ఏ విధంగా ఎంపవర్ చేయాలో చేసి చూపిస్తాం. ఇదేం కొత్త కాదు, ఒకప్పుడు చేశాం, మళ్ళీ చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. పాడేరు నుంచి వచ్చిన వైసీపీ సర్పంచులు కూడా జాయిన్ అవటానికి సిద్ధంగా ఉన్నారండి సార్. నలుగురు పాడేరు సర్పంచులు, బొర్రా నాగరాజు గారు వీడు తీసుకురండి. పాడేరు వైసీపీ సర్పంచులు, పాడేరు బొర్రా నాగరాజు గారు చెప్పానండి, పేరు చెప్పారు. దారేవండి ఒక్కసారి సర్పంచులు రియాక్షన్ అయి వస్తున్నారు, వాళ్ళకి ముందు స్పేస్ ఇవ్వండి. వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. పాడేరు వైసీపీ సర్పంచులు ఏడి నాగరాజు తీసుకురా. బచ్చల సన్యాసమ్మ, వైఎస్